ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా లేవియా కాండము 20వ అధ్యాయము 8వ వచనాన్ని చూసుకుందాం. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించాలి, దేవుని యొక్క మార్గంలో మనం నడుచుకోవాలి. మనము దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో మన దేవుడైన ప్రభువును ప్రేమిస్తూ, అటువలే మన పొరుగు వారిని ప్రేమిస్తూ సమాధానం కలిగి జీవించాలి, ప్రేమ ఐక్యత కలిగి జీవించాలి. మరి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం అంటే ప్రేమ కలిగి జీవించడమే. ఆమేన్, హల్లెలూయా. మనం ఇతరులను ప్రేమిస్తూ వారి కోసం ప్రార్థన చేయడము ఎంతో ఆశీర్వాదకరమైన జీవితం. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను కదండి. మన దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు కదండి. పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగంలో ఉండి మనల్ని పరిశుద్ధపరుస్తూ, పవిత్రపరుస్తూ తన మార్గంలో మనల్ని నడిపిస్తాడు కదండి. మనం దేవుని మీద ఆధారపడాలి. ప్రభువా, మరి నన్ను పరిశుద్ధపరచు తండ్రి, మరి నీకు సాక్షిగా నిలబెట్టుకో ప్రభువా అని మనము ప్రార్థన కూడా చేయాలి. ఈ అధ్యాయము దేనికోసం మాట్లాడుతుంది అన్న విషయాలు మనం ధ్యానం చేసినట్లయితే, లేవియా కాండము 20వ అధ్యాయం మొదటి నుంచి కింది వచనాలు చూసుకున్నట్లయితే, మరి ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు, మీ యొక్క బిడ్డలను మెలెకు అనే దేవతకు అర్పించకూడదు. కరుణాపిశాచం గాని, సోదెగాను గాని, ఇలాంటి చాతపడులు గాని, మన భాషలో కదండి, ఇంకేవైనా మాంత్రిక విద్యలు గాని, అలాంటి ఒక వ్యక్తుల దగ్గరికి వెళ్ళడం కానీ, అన్య దేవతల దగ్గర మీ యొక్క బిడ్డల్ని అర్పించడం కానీ, ఇలాంటి చెడ్డ కార్యాలు చేయొద్దు, అది వ్యభిచారంతో సమానము అని ప్రభు క్లియర్ గా చెప్తా ఉన్నారు కదండి. మరి నేటి దినాల్లో దేవుని బిడ్డలు, క్రైస్తవులు జాతకాలు చూడడం కావచ్చు, తిథులు, మాసములు, మరి మంచి రోజు, చెడు రోజులు అని మరి సోద చెప్పే వారి దగ్గరికి వెళ్ళడం కానీ, రాశి ఫలాలు, నక్షత్రాలు ఇలాంటి ఏవోవో చూస్తూ మరి దేవుని మాటను మీరుతా ఉన్నారు, దేవునికి కోపం పుట్టిస్తా ఉన్నారు. ఇవి అనవసరమైనవి. ప్రభులో ఉన్న మనకు అన్ని దినాలు కూడా మంచివే. ప్రభులో ఉన్న మనకు ప్రతిది కూడా ఆశీర్వాదకరమైందే. ప్రార్థన చేసుకొని తింటే ప్రతిది కూడా దీవెనకరమైందే. మనము అన్ని ఆచారాలు పాటించకుండా, లోక పద్ధతుల్లో ఉండకుండా